మన దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఎందుకు భయపడాలి. కొట్టారా మిమ్మల్ని? అవన్నీ బాగా కొట్టిళ్ళు. కొట్టినా కూడా ఇంకా మేము ప్రభునైతే వదిలిపెట్టాము. అత్తంత వరకు దేవునితో ఉంటాం అన్నట్టుగా. 2-3 సార్లు కొట్టారు. ఊరోళ్ళు కొట్టిళ్ళు, వాళ్ళు కొట్టిళ్ళు. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నారు కదా, మీ కుమార్తె చనిపోయింది కదా, అయినా కూడా మీరు ప్రభుని విడిచిపెట్టలేదు. మీ పాప చనిపోయినప్పుడు ఎంత మీ పాప వయసు? 14 సంవత్సరాలు బిడ్డ. ప్రభు అప్పుడు ఊరోళ్ళు అనలేదా, మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు, మీ చిన్న బిడ్డ చనిపోయింది వదిలిపెట్టాను ప్రభుని అనలేదా? అయినా కూడా ప్రభుని విడిచిపెట్టలే. కుమార్తె చనిపోయినా ప్రభుని విడిచిపెట్టలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా శ్రమలు వచ్చినా ప్రభుత్వనే ఉంటారు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఇక దేవుని ఎందుకు దేవుని మాటలు తెలుసుకున్నాం కాబట్టి ఇక సత్యంత వరకు దేవునితోనే ఉంటాం. ఒక్కటి తీర్మానం చేసుకున్నాం అన్నట్టు. బైబిల్ కాల్ చేశారా? ఎందుకని మీ బైబిల్స్? అంటే ఫస్ట్ వాళ్ళ కుటుంబ ఇక్కడ నమ్ముడు ఫస్ట్ బైబిల్ కాల్ చేసినారు. తర్వాత మీదేదో చిన్న చర్చ్ ఉంటే కూడా అది కూడా పాడు చేస్తారు. గుడిసెను కాల్ చేశారు. పర్ద పెట్టుంటాయి కదా, పర్ద తీసి